ఈ వేసవి కాలంలో మన జుట్టుని ఈ ఎండ నుంచి కాపాడుకోవాలంటే మనము ఎలాంటి హెయిర్ కేర్ తీసుకోవాలి? అలాగే నేను ఎక్కువగా వాడే నా ఒక ఈ ఎండాకాలంలో ఒక టిప్ ఏంటి అనేది చూసే ముందు వీడియో చూస్తుంటే గనక ఫుల్‌గా చూడండి. అలాగే వీడియో చూసే ముందు కూడా తప్పకుండా లైక్ చేసేసి పూర్తిగా చూస్తే మీకు క్లియర్‌గా నేను చెప్పేది అర్థమవుతుంది. హలో! హాయ్! అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మనకి ఎండాకాలం వచ్చేసింది కాబట్టి ఈ ఎండాకాలంలో మనం ఎక్కువగా ఇబ్బంది పడేది ఏంటి అంటే శరీరం నల్లబడటమే కాకుండా జుట్టు కూడా చాలా ఊడిపోతూ ఉంటుంది. ఎక్కువగా హెయిర్ డ్యామేజే అవుతుందండి. స్కిన్ అయినా కూడా అంత ఎక్కువ ఏమీ అవ్వదు. ట్యాన్ అయినా కూడా మనకి మరలా మనొక కలర్ అనేది వచ్చేస్తుంది, కానీ జుట్టు అయితే అలా కాదు. ఎంత త్వరగా జుట్టు అనేది ఊడిపోతుందో అంత త్వరగా అయితే మనకి జుట్టు పెరగదు. కాబట్టి ఈ యొక్క జుట్టుని మనం చాలా ఎక్కువగా కాపాడుకుంటూ ఉండాలి ఈ ఎండాకాలంలో. సరే, ఇప్పుడు బయటికి మనం వెళ్ళగానే ఫస్ట్ మన ఎండ అనేది తల మీద పడుతుంది. జుట్టుని మనం ఎలా కాపాడుకోగలం? మనము ఎంతగా ప్రొటెక్ట్ చేసిన జుట్టు అనేది ఊడిపోతుంది అని అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళందరూ ఖచ్చితంగా మన ఒక రెగ్యులర్గా మన ఒక హెయిర్ కేర్ రొటీన్ అనేది ఉండాలి. అంటే మనము ఆయిలింగ్ అప్లై చేసుకుంటూ ఉండాలి, హెయిర్ మాస్క్ వాడాలి, చక్కగా మనము స్లోగా దువ్వుకుంటూనే చక్కగా హెయిర్ అనేది బ్రైట్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ సింపుల్ టిప్స్ మనం ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటాం. సో ఇవన్నీ ఫాలో అయితే మన జుట్టు అనేది మనం కాపాడుకుంటాం. సరే, ఇప్పుడు మనము హెయిర్ కేర్ రొటీన్లోనే హెయిర్ మాస్క్ అనేది ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ సమ్మర్లో మనం ఖచ్చితంగా ఈ యొక్క హెయిర్ మాస్క్ అనేది వాడాలి. హెయిర్ మాస్క్ వాడటం వల్ల హెయిర్ని మనము చక్కగా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ప్రొటెక్ట్ అంటే బయట మనం ఏదో ఒకటి చున్నీస్ కావచ్చు, స్కార్ఫ్స్ కావచ్చు, వీటితో కవర్ చేస్తాం. కానీ లోపల నుంచి కూడా దీనికి మంచిగా ప్రొటెక్షన్ కావాలి అంటే గనక ఖచ్చితంగా మనం యొక్క రెమెడీ అనేది వాడాల్సిందే. సో కాబట్టి ఈ రెమెడీ ఏంటో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఒక రెమెడీ ఏంటో చూసేద్దామా? ఇక్కడ నేను ముందుగా అయితే కనుక రెమెడీ కోసం ఒక 3-4 మందార పువ్వులు అనేవి తీసుకున్నానండి. అలాగే ఆకులు వచ్చేసరికి ఒక 5-6 ఆకులైనా సరే పర్లేదు. మనకి ఆకులు ఎక్కువగా ఉండేలా చూసుకుని పూలు తక్కువ ఉన్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. మందారం అనగానే మనకి జుట్టు చక్కగా పెరుగుతుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇందులో అమైనో యాసిడ్స్ అనేవి ఉంటాయండి. మన యొక్క స్కాల్ప్కి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా స్టిమ్యులేట్ చేసి జుట్టు పెరగడానికి ఉపయోగపడుతుంది. సో ఇక్కడ నేను ఏంటి అంటే కనుక మెంతులు కూడా నేను ఒక 3-4 స్పూన్లు వరకు తీసుకున్నాను మెంతులు. సో ఈ మెంతులు వాడటం వల్ల మనకి మంచి ప్రోటీన్ అనేది హెయిర్కి అందిస్తాం. సో దానికోసం మన హెయిర్ ఖచ్చితంగా ప్రోటీన్ అనేది ఇంపార్టెంట్. అందుకని వీటిని చక్కగా ఇలాగా పౌడర్ చేసేసుకున్నాను మిక్సీలో. పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇంకా మనం ప్రిపరేషన్ చూసేద్దాము. సో ముందుగా అయితే కనుక ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేవి తీసుకుని ఇవి చక్కగా మరిగే టైంలో మనం ఏం చేయాలంటే కనుక మెంతులు ముందు వేసేస్తున్నాను. చాలామంది మెంతులను కూడా నానబెట్టుకుంటారు. మీకు ఒకవేళ మెంతులు మర్చిపోతే కనుక ఈ ప్రాసెస్ ట్రై చేయండి. మీకు గుర్తుంటుంది అంటే కనుక మెంతులు కూడా మీరు ముందుగానే ఓవర్ నైట్ నానబెట్టేసుకోవచ్చు. లేదు మర్చిపోయామనుకుంటే ఇలాగా ఉడకబెట్టేసుకోవచ్చు అనమాట. ఇందులోకి నేను పువ్వులు వేసేసుకుంటున్నాను. పువ్వులు వేసి ఇవి చక్కగా మరగటానికి కొంచెం టైం పడుతుందండి. ఒక 5 మినిట్స్ అలాగా టైం పడుతుంది. ఈ లోపులోనే మనము ఆకులు కూడా ఇందులోకి వేసేసుకుందాము. సో కాబట్టి మీకున్న జుట్టు కొంచెం ఎక్కువ పెద్ద జుట్టు అయితే కనుక కొంచెం ఎక్కువ తీసుకోండి. లేదు మా జుట్టు చిన్నదే అంటే కనుక క్వాంటిటీస్ బట్టి మీ హెయిర్ని బట్టి మీరు తీసుకోవాలి. సో చూశారు కదా, ఇలాగా మనము ఆకులు, పువ్వులు అలాగే మెంతుల పొడి ఈ రెండింటిని ఇలాగా మరిగించుకుంటూ ఉండాలన్నమాట. సో ఎంత మరిగించుకోవాలంటే కనుక మనం తీసుకున్న వాటర్ హాఫ్ అయిపోవాలి. అంతవరకు మరిగించుకుంటే చక్కగా మనకి పర్ఫెక్ట్గా ఈ యొక్క రెమెడీ అనేది తయారైపోతుంది. సో ఇలాగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మీ దగ్గర ఏదైనా పల్చటి క్లాత్ ఉంటే పల్చటి క్లాతే బెస్ట్ అండి. స్ట్రైనర్తో అస్సలు దిగట్లేదు, ఏదో కొంచెం లైట్గా అలాగే దిగుతుంది. కానీ ఏదైనా పల్చటి క్లాత్ తీసుకుని మీరు అలాగే దాన్ని వడకట్టుకోవచ్చు. దాని ద్వారా అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. స్ట్రైనర్తో అయితే కొంచెం కష్టమవుతూ ఉంటుంది. సో కాబట్టి ఇలాగే ఈ రెమెడీని అనేది మనం తయారు చేసుకోవాలి. చాలా సింపుల్, చాలా క్విక్గా మనము ఈ రెమెడీని తయారు చేసుకుని ఈ వేసవి కాలంలో దీని హెయిర్కి అప్లై చేసుకోవటం వల్ల మెయిన్గా ఈ ఎండ నుంచి మన జుట్టుని మనం కాపాడుకుంటాము. ఎందుకంటే మంచిగా హెయిర్ కేర్ తీసుకున్నాము. దాంతోపాటు మనకి ఎటువంటి జుట్టు అనేది పలచబడకుండా, ఊడిపోవటం వల్లే పలచబడిపోతూ ఉంటుంది. జుట్టు అనేది ఊడకుండా
పలచబడకుండా ఉంటుంది, జుట్టు పెరుగుదలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. మన మందార ఆకుల్లో కానీ పువ్వుల్లో కానీ మనకి ఎక్కువ అమైనో యాసిడ్స్, ఫ్లావనాయిడ్స్ ఇవన్నీ ఉండటం వల్ల మనకు స్కాల్ప్కి మంచిగా పోషణ అందుతుంది. హెయిర్ రూట్స్కి కూడా మంచి పోషణ అందటం వల్ల స్ట్రాంగ్గా ఉంటూ ఉంటాయి. హెయిర్ అయితే కనుక బ్లడ్ సర్క్యులేషన్ కూడా చక్కగా ఉంటుంది. కాబట్టి హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉంటూనే మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఉండటం వల్ల మనం ఏదైనా అప్లై చేసుకున్నా కూడా న్యూట్రియన్స్ మంచిగా జుట్టుకు అనేది అంది జుట్టుకి కావాల్సిన పోషకాలని మనం ఇలాగ హెయిర్ రెమెడీస్ ద్వారా కావచ్చు, ఆయిల్స్ ద్వారా కావచ్చు అందిస్తూ ఉంటాం. కాబట్టి మంచి పోషణ హెయిర్కి ఎక్స్టర్నల్గా అవుట్ సైడ్ నుంచి కూడా మనం అందిస్తూ ఉంటాం. ఇంటర్నల్గా మంచిగా ప్రోటీన్ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మంచిగా ఎగ్స్ కావచ్చు, ఫిష్ కావచ్చు, అలాగే నట్స్ కావచ్చు, ప్రోటీన్కి సంబంధించింది చికెన్ అయినా సరే, ఏదైనా సరే, ఇంకా వెజ్లో కూడా సోయాబీన్స్ కావచ్చు, ఇలాంటివి ప్రోటీన్ కంటెంట్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటే కనుక మనకు హెయిర్ అనేది ప్రోటీన్ ద్వారానే బిల్డ్ అవుతుంది. కాబట్టి ప్రోటీన్ కంటెంట్ది ఇంటర్నల్గా మనము ఫుడ్ ద్వారా తింటూనే ఎక్స్టర్నల్గా ఇలాంటి హెయిర్ రెమెడీస్ అనేవి మనం వాడుతూ ఉంటే జుట్టు అనేది చక్కగా పెరుగుద్ది, ఊడిపోకుండా ఈ వేసవికాలంలో చక్కగా మన జుట్టుని మనం కాపాడుకోవచ్చు. అందుకని మొత్తం హెయిర్ అంతా అప్లై చేసేసుకుంటున్నాను నేనైతే. చివర మనకి స్ప్లిట్ ఎండ్స్ కూడా రాకుండా ఉండటానికి చివరి వరకు నేను మొత్తం స్కాల్ప్ నుంచి హెయిర్ చివరి వరకు నేను మొత్తం అంతా అప్లై చేసేసుకుంటున్నాను అనమాట. ఇలా అప్లై చేసుకుని మంచిగా హెయిర్ బన్ చేసేసుకుని పెట్టుకుని ఒక 30 minutes తర్వాత చక్కగా ఏదైనా మంచి షాంపూతో, నేనైతే మీరా షాంపూ వాడతా, చక్కగా హెడ్ బాత్ చేసేయటమే. ఇలా మీరు 2 weeksకి ఒకసారైనా లేదంటే వారానికి ఒకసారైనా మీరు ట్రై చేస్తే జుట్టు అనేది ఊడిపోకుండా చాలా స్ట్రాంగ్గా ఉండటానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే కనుక అగారో బ్రాండ్ నుంచి వాల్యూమైజర్ హెయిర్ డ్రయర్ అనేది చూపిస్తున్నానండి. సో ఈ హెయిర్ డ్రయర్ ఏంటి అంటే జుట్టు ఆరటానికి, అలాగే చాలామందికి జుట్టు పల్చగా ఉందని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. ఇది వాడటం వల్ల కొంచెం వాల్యూమ్ అనేది అందిస్తూ ఉంటుంది. చాలామందికి ఫ్రీ హెయిర్తో ఉండటం అంటే చాలా ఇష్టం కదా, కానీ జుట్టు పల్చగా ఉండటం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది మంచిగా వాల్యూమ్ని అందిస్తుంది అండ్ అలాగే జుట్టు కూడా ఆరబెడుతూ ఉంటుంది. 2 విధాలుగా మనకు ఉపయోగపడతాయి. ఇలాంటివి వాడేటప్పుడు హీట్ ప్రొటెక్ట్ సిరమ్ అనేది ముందుగానే మనం అప్లై చేసుకుని తర్వాతే వాడాలి. అకేషనల్గా ఎప్పుడైనా వాడుతూ మన జుట్టుని కాపాడుకోవడానికి ఖచ్చితంగా మనం ఈ రెమెడీ వాడాలండి. ఎలా తయారు చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి, తర్వాత హెడ్ బాత్ చేయాలి, ఏ షాంపూ ఏంటి అని మనం తెలుసుకున్నాం కదా. సో మీరు కూడా అవన్నీ మీరు ఫాలో ఉంటూనే మంచిగా ప్రోటీన్ ఫుడ్ కూడా తీసుకోండి. మనకి ఎక్స్టర్నల్గా ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ కేర్ తీసుకున్నాం, ఇంటర్నల్గా మంచిగా ఫుడ్ కూడా మనం తీసుకుంటూ ఉంటే కనుక జుట్టు అనేది ఊడిపోకుండా ఈ సమ్మర్లో మనం ఎటువంటి హెయిర్ ఫాల్ లేకుండా హెయిర్ గ్రోత్, జుట్టు పెరగటానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే మనం ఈ యొక్క ఎండ నుంచి మన జుట్టును కూడా కాపాడుకుంటూ ఉండొచ్చు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిందా అయితే వెంటనే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ శ్రీ విద్య.